అరవింద సమేత సినిమా అయ్యాక దాదాపు 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్ స్క్రీన్ మీద సోలో పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు ఈ దేవరా సినిమాతో అని ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా ఈగర్లీ వెయిట్ చేశారు. మరి ఇన్నాళ్ళు వెయిట్ చేసిన దేవరా సినిమాలో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎటువంటి డోకా లేకపోయినా సినిమాలో కొన్ని బొక్కలు ఉన్నాయి. ఆ మైనస్ పాయింట్లు ఏంటి అన్నవి ఈ వీడియోలో క్లియర్ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియో అయితే మొదలు పెడుతున్నాం. ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి జాన్వీ కపూర్ గారు మామ. సినిమాకి గాను జాన్వీ కపూర్ గారికి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ 5 కోట్లు. పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు ఉన్న నయనతార గారే 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది ఫస్ట్ తెలుగు మూవీ అయి ఉండి 5 కోట్లు ఎలా ఇచ్చారో నాకైతే అర్థం కాదు. అందులో పోనీ హీరోయిన్ చేసిన యాక్టింగ్ ఏమైనా ఉందా అంటే ఎక్స్పోజింగ్ తప్ప యాక్టింగ్ లేదు. గట్టిగా మాట్లాడితే చుట్టమల్లే సాంగ్ పెట్టడానికి హీరోయిన్ ని తీసుకున్నారేమో అనిపిస్తుంది. డ్యూరేషన్ వచ్చేసి మూవీ మొత్తంలో కూడా 3 గంటల సినిమాకి 3 నిమిషాలు కూడా ఉండదు, నాది గ్యారెంటీ. అండ్ సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసి సినిమాలో సాంగ్స్ హిట్ అవ్వడం వల్లనే మూవీకి వెళ్ళడానికి బూస్టప్ అయ్యారు జనాలు. బట్ తీరా చూస్తే సినిమాలో చుట్టమల్లే సాంగ్ ఒకటే ఉంటది, దాబుడి సాంగ్ లేపేశారు. సరే పోనీ అది పక్కన పెట్టేసి విలన్ సైఫ్ అలీ ఖాన్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లో విలన్ దుక్కు చూస్తే వామ్మో పర్లేదు గట్టి కాంపిటీషన్ ఉంటది, టఫ్ గా ఉంటది ఏమో అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో విలన్ కి అంతగా స్కోప్ ఇవ్వకపోవడమో తెలియదు, అసలు ఏంటో తెలియదు కానీ విలన్ క్యారెక్టర్ ఉందనే అసలు ఒక థాటే ఉండదు. అండ్ సినిమాలో దేవరా గారు ఎంత ప్లస్, వరా గారు అంత మైనస్ అనిపించింది. ఐ మీన్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ రోల్ ఉంటుంది కదా, తను ఫస్ట్ హాఫ్ మొత్తం కనిపిస్తాడు, సెకండ్ హాఫ్ తను కాకుండా తన కొడుకు యాక్ట్ చేస్తాడు చూడండి, అక్కడ ఎన్టీఆర్ గారు కొంచెం తగ్గించినట్టు అనిపించింది. ఆ కొడుకుతోనే ఫైనల్ సీన్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, చెప్తే స్పాయిలర్ అంటారు కానీ అది పక్కన పెట్టేస్తే డైరెక్టర్ శివ గారి కోసం మాట్లాడుకుంటే ఆచార్యతో డిజాస్టర్ ఎదుర్కొన్నాక తన యొక్క స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ ప్లే ప్రతిది కూడా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆచార్య సినిమా లాగే ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ ని ఫారెస్ట్ లో షూట్ చేస్తారు కాబట్టి ఆ ప్లేసెస్ ని చూస్తున్నప్పుడు ఆచార్య వైబ్స్ గుర్తొస్తాయి. అది కూడా కొంచెం మైనస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఫైనల్ అండ్ మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమాకి పార్ట్ 2 ఉండడం. డైరెక్టర్ శివ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే సినిమా స్టోరీ అన్నది 7 అవర్స్ వరకు డిమాండ్ చేస్తే అందులో కొన్ని ఫిట్టింగ్లు పోయి లాస్ట్ కి 6 అవర్స్ వరకు ట్రిమ్ చేసాము. ఆ ట్రిమ్మింగ్ లో 3 అవర్స్ ఒక పార్ట్, ఇంకో 3 అవర్స్ ఒక పార్ట్, అలా 2 పార్ట్స్ గా డివైడ్ చేసామని చెప్పారు. బట్ సినిమాలో చూస్తే స్టోరీ లైన్ కి అంత సత్తా లేదనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఒకే పార్ట్ లోనే మొత్తం క్లోజ్ చేసేసి ఉంటే ఈజీగా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. మరి కావాలనే సినిమాని కొంచెంగా ల్యాక్ చేసి అక్కడ సెకండ్ పార్ట్ డిమాండ్ చేయకపోయినా సరే సీక్వెల్ ఎందుకు అనౌన్స్ చేశారో వాళ్ళకే తెలియాలి. మరి చూద్దాం సెకండ్ పార్ట్ లో ఏదైనా కొత్త ప్లేస్ అండ్ కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడేమో. సో ఫైనల్ గా నాకు మూవీ మొత్తం చూసాక అనిపించిన మిస్టేక్స్ మామ ఇవి. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్టేక్స్ మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అండ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.